Hi Nana, over you all. Welcome to our Math Strong Foundation training program. Today's topic is addition and subtraction of integers. Integers ని మనం addition and subtraction చేయబోతున్నాం. ఇంటిజర్స్ అంటే ఇంత ముందుగా ఒకసారి తెలుసుకుందాం. ఆ తర్వాత addition and subtraction ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, అసలు ఇంటిజర్స్ అంటే ఏమిటి? ఇంటిజర్స్ కూడా ఒక నెంబర్ సెట్ అనమాట. దీన్ని జెడ్తో డినోట్ చేస్తాం. మరి ఈ జెడ్లో ఏముంటాయి అంటే చూడండి నాన్న, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగటివ్ నెంబర్స్ ఉంటాయి, అండ్ వీటితో పాటు జీరో కూడా ఉంటుంది ఈ నెంబర్ సెట్లో. అంటే ఏంటంటే చూద్దాం ఒకసారి ఆ నెంబర్స్ అయితే చూద్దాం. -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇవన్నీ ఈ నెంబర్ సెట్లో ఉంటాయి, ఇంటిజర్స్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఈ ఇంటిజర్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి అనేది డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? రైట్ నాన్న. మరి ఇంటిజర్స్ని యాడ్ చేసేటప్పుడు, సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మనం చూడాల్సినవి ఏంటంటే సైన్స్ అనమాట. వాటికి సేమ్ సైన్స్ ఉన్నాయా, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయా చూడాలి. సేమ్ సైన్స్ ఉన్నాయా, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయా చూడాలి. దాన్ని బట్టి మనం ఎడిషన్ అన్న చేయాలి లేదా సబ్ట్రాక్షన్ అన్న చేయాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం చూడండి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మనము ఆ ఇంటిజర్స్ తీసుకొని సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా అనేది చూడాలన్నమాట. ఆ సైన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ సేమ్ సైన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు నేర్చుకోబోయేది ఏంటి అంటే సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, వీటిని ఇంటిజర్స్ని. ఓకే, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా. అండ్ అపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు మీరు ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా అనేది మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. రైట్ నాన్న? చాలా ఈజీగా ఉంటుంది. రైట్, ఈ సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మనకి 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎదురవుతాయి నాన్న. అవి ఏంటో చూద్దాం. మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నది ఒకటి 4 + 5 అనుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకొని ఎడిషన్ చేస్తున్నాం. ఇది మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్న విషయమే. ఓకే, ఇప్పుడు మనము కొత్తగా నేర్చుకునేది ఏంటి అంటే చూడండి, ఇక్కడ నెగటివ్ సైన్స్ ఉన్నాయి, రెండింటికి కూడా నెగిటివ్ సైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది నేర్చుకోబోతున్నారు. ఓకే, ఇక చూడండి, ఈ 4కి 5కి సేమ్ సైన్స్ ఉన్నాయి. అవేంటి, పాజిటివ్ అండ్ పాజిటివ్ సైన్. ఇక్కడ 4కి 5కి సేమ్ సైన్స్ ఉన్నాయి. చూడండి, అవేంటి అంటే నెగిటివ్ అండ్ నెగిటివ్, అంటే సేమ్ సైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ సైన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మోడల్ ఏంటి, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అనేది ఇక్కడ మీరు నేర్చుకోబోతున్నారు అనమాట. రైట్, ఓకే. నెక్స్ట్ ఆపోజిట్ సైన్స్. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు అంటే చూడండి, దీంట్లో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ 5 - 4 అనుకోండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. -5 + 4 అనుకుందాం. ఒకసారి గమనించండి, 5కి పాజిటివ్ సైన్ ఉంది, 4కి నెగిటివ్ సైన్ ఉంది. అంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి ఈ రెండింటికి కూడా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5కి ఏమో నెగిటివ్ సైన్ ఉంది, 4కి ఏమో పాజిటివ్ సైన్ ఉంది. అంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. అంటే ఈ 2 ప్రాబ్లమ్స్ ఏ కేటగిరీకి వస్తాయంటే ఆపోజిట్ సైన్స్ ఉన్న కేటగిరీకి వస్తాయి. మరి వీటిని ఏం చేయాలి, వీటిని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు అనమాట. ఓకేనా? చూద్దాం రండి అనగా. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఇక్కడ ఏం చేస్తున్నామో అది చూసి మనం ఇక్కడ కూడా అదే చేద్దాం. ఇక్కడ ఏం చేసామో ముందు గమనిద్దాం. ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నాం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4కి పాజిటివ్ సైన్ ఉంది, 5కి పాజిటివ్ సైన్ ఉంది. అంటే రెండింటికి కూడా సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేసాము చిన్నప్పటి నుంచి అంటే 4ని 5ని ఎడిషన్ చేసి ఇక్కడ రాసాము. ఓకేనా? ఆ తర్వాత ఈ 9కి ముందు ఏ సైన్ పెడుతున్నాము అంటే ప్లస్ పెడుతున్నాం. అంటే 2 steps చేస్తున్నాం. చూడండి ఒకసారి, ఆ 2 steps ఏంటి, ముందుగా వీటిని యాడ్ చేస్తున్నాం. 4, 5 తీసుకొని యాడ్ చేసి 9 రాసాము. ఆ తర్వాత 9కి ముందు ఏ సైన్ పెడుతున్నాం, 9కి ముందు ఏ సైన్ పెడుతున్నాము అనేది సెకండ్ స్టెప్ అనమాట. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏమో ఎడిషన్ చేయడము, సెకండ్ స్టెప్ ఏమో ఆ 9కి ఏ సింబల్ పెడుతున్నాం, ఏ సైన్ పెడుతున్నాం అనేది సెకండ్ స్టెప్ అనమాట. ఇలా 2 steps ఆన్సర్ రాయాలి. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, ఇది చూద్దాం.
ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేసామో అదే రూల్ ఇక్కడ అప్లై చేద్దాం. చూడండి 4కి నెగటివ్ సైన్ ఉంది, 5కి నెగటివ్ సైన్ ఉంది, అంటే సేమ్ సైన్స్ ఉన్నాయి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేసాం, ఎడిషన్ చేసాం. ఇక్కడ కూడా మనం ఎడిషనే చేయాలి. ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటి అంటే చూడండి, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి. వెయిట్ని ఎడిషన్ చేయాలి అంటే ఇచ్చిన నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. అయితే ఎడిషన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే వాటికి ఉన్న సైన్స్ని తీసుకోవద్దు. అంటే 4కి ఏ సైన్ ఉంది, నెగిటివ్ సైన్ ఉంది, 5కి ఏ సైన్ ఉంది, నెగిటివ్ సైన్ ఉంది. ఆ సైన్స్ని పక్కన పెట్టి అంటే ఇట్లా 4ని తీసుకోవాలి, -4 ఉంది ఇక్కడ కానీ 4 తీసుకోవాలి, ఇక్కడ 5 ఉంది -5 ఉంది కానీ 5 తీసుకోవాలి. తీసుకొని ఈ రెండింటిని ఎడిషన్ చేసేయాలి. 9 వచ్చిందా, ఆ 9 ఇక్కడ రాయండి. ఇది స్టెప్ 1 అనమాట. ఎడిషన్ చేయడం స్టెప్ 1. ఓకే, ఇంకా స్టెప్ 2 ఏంటంటే దీనికి ఏ సింబల్ తీసుకోవాలి అనేది స్టెప్ 2 అనమాట. ఓకే, ప్రతి ప్రాబ్లంకి 2 స్టెప్స్ ఉంటాయి. ఆ 2 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎడిషన్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకేనా, ఇప్పుడు సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలి. కాబట్టి ఎడిషన్ చేయాలి. ఎలా ఎడిషన్ చేసేటప్పుడు ఏం చేయాలి, సైన్స్ని తీసుకోవద్దు. 4కి ఏ సైన్ ఉంది, 5కి ఏ సైన్ ఉంది పక్కన పెట్టి జస్ట్ వాటిని నెంబర్స్ మాత్రం 4 తీసుకోండి, 5 తీసుకోండి, వాటిని యాడ్ చేసేయండి, ఇక్కడ రాసేయండి. ఆ తర్వాత ఓకే, ఇప్పుడు సైన్స్ తీసుకుందాం. ఇప్పుడు అంటే సెకండ్ స్టెప్ ఇక్కడ చేద్దాం. సెకండ్ స్టెప్ ఏంటి అంటే చూడండి, ఇక ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు ఇక్కడనేమో 4కి పాజిటివ్ సైన్, 5కి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ తీసుకున్నాము. అంటే సేమ్ సైన్, అంటే 4కి 5కి ఏ సైన్ ఉందో అదే సైన్ అక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటున్నా, 4కి 5కి ఏ సైన్ ఉంది, సేమ్ సైన్ ఉంది, ఆ సైన్ ఏంటి, నెగటివ్ సైన్ అంటే మైనస్, కాబట్టి ఇక్కడ పెట్టేసేయాలి -9. మన ఆన్సర్ ఏంది -9 అనమాట. ఓకేనా, ఇలా 2 స్టెప్స్లో ఆన్సర్ రావాలి. అయితే ఒక్కసారి నేను ఏం చేస్తున్నామో ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. ఆ 2 స్టెప్స్ ఏంటి, ఫస్ట్ స్టెప్ సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి కాబట్టి ఎడిషన్ అని రాస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది కొన్ని పాయింట్ మీరు గుర్తుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే సేమ్ సైన్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసేటప్పుడు సైన్స్ని పక్కన పెట్టి ఇలా చేయాలి. ఆ తర్వాత స్టెప్ 2 ఏంటంటే ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఉంటుంది సరే, ఆన్సర్ ఉంది సరే, దానికి మీరు ఏ సైన్ పెట్టాలి అనేది స్టెప్ 2 అనమాట. ఏ సైన్ పెట్టాలని చెప్తున్నాను, ఇచ్చిన నెంబర్స్కి అంటే గివెన్ నెంబర్స్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ ఇక్కడ తీసుకోవాలి. గివెన్ నెంబర్స్కి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ గివెన్ నెంబర్స్కి మైనస్ ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ మైనస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ స్టెప్ 2 ఏంటంటే టేక్ ది సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్. గివెన్ నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్కి ఏ సైన్ అయితే ఉందో ఆ సైన్ తీసుకోవాలి. ఇది స్టెప్ 2 అనమాట. వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిపీట్ ఆల్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అప్ టు నౌ. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, చూడండి, సేమ్ సైన్ ఉన్నప్పుడు సేమ్ సైన్స్ ఉంటాయి, ఇచ్చిన వాటికి సేమ్ సైన్స్ ఉన్నాయి. అలాంటి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, టైప్ 1 ఏంటంటే అన్ని ప్లస్ ఉండడం. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మైనస్ అట్లా ఉండడం. ఓకే, ఇక్కడ 2 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి మైనస్ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చేయాలంటే 2 స్టెప్స్లో మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇలా సేమ్ సైన్స్ ఉన్నప్పుడు వీటిని ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసేటప్పుడు సైన్స్ గురించి ఆలోచించకూడదు. 4కి సైన్ ఉంది, 5కి సైన్ ఉంది ఆలోచించకుండా ఓన్లీ కేవలం 4 మాత్రమే ఇక్కడ రాయాలి, 5 మాత్రమే ఇక్కడ రాయాలి. ఓకే, -4 తీసుకోవద్దు, ఇక్కడ +4 తీసుకోవాలి. ఇక్కడ -5 తీసుకోవద్దు, ఓన్లీ 5 అంటే +5 తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసినాక 9 వచ్చింది కదా, ఇక్కడ రాసేయండి. ఇప్పుడు మీరు యాడ్ చేసిన నెంబర్స్ అన్నీ కూడా ఏ సైన్ ఉన్న నెంబర్స్ అంటే ఏ కేటగిరీ, అన్ని నెగిటివ్ కేటగిరీ నెంబర్స్ అనమాట. అంటే మైనస్ సింబల్స్ ఉన్న నెంబర్స్ కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా నెగిటివ్ సైన్ ఉంటుంది. ఈ విధంగా ఒకటే ఇది నేను చెప్పింది. ఎడిషన్ చేయాలి, టేక్ ద సైన్ ఆఫ్ గివెన్ నెంబర్. ఎడిషన్ చేయాలి అండ్ టేక్ ద సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్. These are the 2 steps, very important to do addition of integers when we have same signs. Okay, now we are going to discuss addition and subtraction of integers when we have opposite signs ఉన్నప్పుడు ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి అనేది చూద్దాం. కాకపోతే ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి. అంటే ఇక్కడ స్టెప్ 1 ఏమో ఎడిషన్, ఇక్కడ స్టెప్ 1 ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా, తెలుసుకోవడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ 2 ప్రాబ్లమ్స్లో అంటే 2 టైప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా 2 టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం మీకు తెలుసు,
అదేందో చూద్దాం ఒకసారి. చూడండి, +5 - 4 అంటే అర్థమైంది 5 - 4 అనేది అర్థం. 5 - 4 అనేది అర్థం. ఓకే, 5 - 4 మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి మనం చేస్తున్నాం కదా. 5 - 4 = 1. 5 - 4 = 1 అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5 - 4 ఇవ్వడం జరిగింది. 5 - 4 = వచ్చిన ఆన్సర్ 1 వచ్చింది. ఇది మీకు మీ చిన్నప్పటి నుంచి మీరు చేస్తున్న విషయం. 5 - 4 = 1. అయితే మరి ఇక్కడ మరి ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు అంటే +5 - 4 ఉన్నప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఏం చేసుకుంటూ వస్తున్నారు? ఎడిషన్ చేస్తున్నారా, సబ్ట్రాక్షన్ చేస్తున్నారా? సబ్ట్రాక్షన్ చేస్తున్నారు, అవునా కదా? చూడండి, ఇక్కడ ఎడిషన్ చేసాం. చిన్నప్పటి నుంచి 4 + 5 ఉంటే ఎడిషన్ చేసాం. ఇక్కడ 5 - 4 ఉంటే అంటే అపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి 5 - 4 = 1 పెట్టాం. ఇది మీకు తెలిసిన ప్రాబ్లం. ఓకేనా? ఇది మీకు తెలిసిన ప్రాబ్లం. ఓకే, కొత్తగా మనం తెలుసుకుంటున్న ప్రాబ్లం ఏంటంటే ఈ సెకండ్ దాని ఇక్కడైనా సెకండ్ ప్రాబ్లమే మనం కొత్తగా నేర్చుకుంటున్న ప్రాబ్లం. చూద్దాం ఇక్కడే ఎందుకు కొత్త ప్రాబ్లం చూద్దాం. -5 + 4. చూడండి, ఇక్కడ బిగ్గర్ 1కి పాజిటివ్ సైన్ ఉంది. ఓకేనా? బిగ్గర్ 1కి పాజిటివ్ సైన్ ఉంది. చిన్నప్పటి నుంచి చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి అనమాట. బిగ్గర్ 1కి పాజిటివ్ సైన్ ఉండడం, పాజిటివ్ సైన్ ఉంది బిగ్గర్ 1కి. ఇప్పుడు కొత్తగా చూడండి, బిగ్గర్ 1కి నెగిటివ్ సైన్ ఉంది. ఇది కొత్త ప్రాబ్లం అనమాట. ఇది మనం ఎలా చేయాలని తెలుసుకుంటే సరిపోతుంది ఇక. ఓకే, అన్ని మోడల్ ప్రాబ్లమ్స్ కవర్ అవుతాయి అనమాట. ఓకే, చూద్దాం. చూడండి, ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేసాము? ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసామా లేదా? స్టెప్ 1 అనేది సబ్ట్రాక్షన్ చేస్తున్నామా లేదా? మనం కూడా ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకేనా? 5ని 4 తీసుకొని సింబల్స్ని పక్కన పెట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సింబల్స్ గురించి ఆలోచించకుండా. అంటే దీంట్లో 5 పెద్దది, ఓకే, 5 ఇక్కడ రాసేయండి, 4 చిన్నది ఇక్కడ రాసేయండి. అయితే ఎప్పుడైనా సరే సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్షన్ అంటేనే బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేయడం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ స్టెప్లో సింబల్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? సబ్ట్రాక్షన్ అంటేనే బిగ్ - స్మాల్. ఓకేనా? కాబట్టి బిగ్ మైనస్ స్మాల్ సబ్ట్రాక్ట్ చేసాం. బిగ్ ఏంటి? ఈ 4, 5లో బిగ్ ఏంటి? 5 బిగ్ కాబట్టి 5 రాసాను, 4 కింద రాసాను. సబ్ట్రాక్షన్ చేస్తున్నా. 5 - 4 ఏంది? 1. ఓకే, 1 ఇక్కడ రాసేయండి. స్టెప్ 1 సబ్ట్రాక్షన్ చేసాము, కంప్లీట్ అయింది. స్టెప్ 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంది? స్టెప్ 2 ఏంది? సింబల్. స్టెప్ 2 దేనికి సంబంధించింది? సింబల్కి సంబంధించింది. మరి ఏ సింబల్ తీసుకోవాలి అంటే ఒకసారి ఈ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లంలో సింబల్ ఏ సింబల్ తీసుకున్నాం? ప్లస్ తీసుకున్నాం. ఎందుకు ప్లస్ తీసుకున్నాం అంటే బిగ్గర్ 1కి ఏ సింబల్ ఉందో, బిగ్గర్ 1 అంటే రెండింటిలో పెద్ద నెంబర్ ఏదైతుందో, బిగ్ నెంబర్ ఏదైతుందో దానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. బిగ్ నెంబర్ పాజిటివ్ కాబట్టి మనం పాజిటివ్ సింబల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా బిగ్ నెంబర్కి చూడండి ఏ సింబల్ ఉంది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ బిగ్ నెంబర్కి నెగటివ్ సైన్ ఉంది కాబట్టి మన ఆన్సర్ కూడా నెగిటివ్ సైన్ తీసుకోవాలి. ఇది అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ బిగ్గర్ 1కి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి పాజిటివ్ సైన్ తీసుకున్నాము. ఇక్కడ కూడా అదేవిధంగా బిగ్గర్ 1కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ ఇక్కడ తీసుకోవాలి. బిగ్గర్ 1కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ సైన్ తీసుకోవాలి. ఈ విధంగా నాన్న. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఏం చేస్తున్నాం? స్టెప్ 1 సబ్ట్రాక్షన్ చేయాలి. ఎప్పుడు ఆపోజిట్ సైన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాల్సిందే. నెంబర్స్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏం చేయాలి? సింబల్స్ని పక్కన పెట్టాలి. అంటే 5కి సింబల్ ఉంది, 4కి సింబల్ ఉంది అని చూడకుండానే ఈ 5 పెద్ద నెంబర్ రాసేయండి, 4 చిన్నది రాసేయండి, సబ్ట్రాక్షన్ చేయండి, 1 వచ్చింది రాసేయండి. రాసిన తర్వాత ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే ఈ రెండిట్లో కానీ పెద్దదానికి ఏ సింబల్ ఉంది అని చూడాలి. పెద్దదానికి అంటే పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంది? పెద్దదానికి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఇక్కడ పెద్దదానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఆ విధంగా నాన్న. ఓకే, కాబట్టి ఇక్కడ టేక్ ది సింబల్ ఆఫ్ ఏం రాయాలి మనం? టేక్ ది సింబల్ ఆఫ్, సింబల్ అన్న సైన్ అన్న ఒకటే. ఓకేనా? టేక్ ది సింబల్ ఆర్ సైన్ అన్న సింబల్ అన్న ఒకటే. ఓకే, సైన్ ఆఫ్ బిగ్గర్ 1 బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ తీసుకోవాలి. ఎప్పుడు? సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత. ఎప్పుడు అంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు. ఇది నాన్న. ఓకే, ఒక్కసారి కంక్లూజన్ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, కంక్లూజన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఈ గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి. తర్వాత ఎడిషన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఎడిషన్ చేయాలి. ఆ తర్వాత సైన్ ఏం తీసుకోవాలి? సింబల్ ఏం తీసుకోవాలి అంటే గివెన్ నెంబర్స్కి ఏ సైన్ ఉంటే అదే తీసుకోవాలి. ఎడిషన్ చేయాలి.
ఆ నెంబర్స్ అన్ని ఏ కేటగిరీ, పాజిటివ్ కేటగిరీ నెగిటివ్ కేటగిరీ చూడాలి. అన్ని పాజిటివ్ నెంబర్స్ అయితే పాజిటివ్ సింబల్ తీసుకో, అన్ని నెగిటివ్ నెంబర్స్ అయితే నెగిటివ్ నెంబర్ తీసుకో, నెగిటివ్ సైన్ తీసుకో. ఓకే, ఈ విధంగా రైట్. నెక్స్ట్ దీంట్లో తీసుకుంటే ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. స్టెప్ 1 సబ్ట్రాక్షన్ చేయాలి. అపోజిట్ సైన్స్ కనపడగానే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసి సింబల్ తీసుకోవాలంటే పెద్ద దానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ తీసుకోవాలి. ఈ విధంగా ఓకే. కాకపోతే ఎడిషన్ చేసేటప్పుడు అయినా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు అయినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సైన్స్ని పక్కన పెట్టి సైన్స్ తీసేసి సైన్స్ని వదిలేసి ఓన్లీ నెంబర్స్ మాత్రమే తీసుకొని యాడిషన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసినా సరే ఓన్లీ నెంబర్స్ తీసుకొని సబ్ట్రాక్షన్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ స్టెప్లోకి వచ్చిన తర్వాతనే వాటికి ఏ సింబల్ ఉంది, పెద్దదానికి ఏ సింబల్ ఉంది, చిన్నదానికి ఏ సింబల్ ఉంది అట్లా చూసుకోవాలి. అండ్ ఎడిషన్ చేసేటప్పుడు ఏమో అన్ని పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ చూసుకోవాలి. ఈ విధంగా రైట్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దాం. ఓకే, చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 10 + 5 = and -10 - 5 = and third problem -6 + 4 = and fourth problem and 10 - 6 = ఈ విధంగా ఈ 4 టైప్స్ ప్రాబ్లమ్స్ ఇక్కడ కవర్ అయినాయి. చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం సేమ్ సింబల్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా ఏంటంటే ఈ ఫస్ట్ 2 మాత్రం సేమ్ సింబల్స్ ఉన్నాయి, నెక్స్ట్ 2 మాత్రం ఆపోజిట్ సైన్స్ ఉన్నవి. చూద్దాం. సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇవి సేమ్ సింబల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కాబట్టి ఇవి సేమ్ సింబల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ సేమ్ సైన్స్ అనుకుందాం. సేమ్ సైన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కాబట్టి ఇటు కూడా ఏం చేయాలి? స్టెప్ 1 ఎడిషన్ చేయాలి. అండ్ స్టెప్ 2 ఏంది? గివెన్ నెంబర్స్కి ఏ సింబల్ ఉందో గివెన్ నెంబర్స్కి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ తీసుకోవాలి. గివెన్ నెంబర్స్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ తీసుకోవాలి. రైట్. చూద్దాం. ఇప్పుడు 10 + 5 చూద్దాం. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 10 + 5 సింబల్స్ పక్కన పెట్టి సైన్స్ పక్కన పెట్టి 10ని 5ని యాడ్ చేయాలి. 15 వస్తుంది. 15 రాసేద్దాం. ఈ రెండింటికి కూడా పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ సైన్ తీసుకోవాలి. గివెన్ నెంబర్ సైన్ ఏందో తీసుకోవాలి. అది అక్కడ ఇక్కడ చెప్తున్న విషయం. ఓకే, కాబట్టి అక్కడ అలా తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సేమ్ సైన్స్ ఉన్నాయి. ఇదేంటి? సేమ్ సైన్స్. చూడండి, సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి. అంటే 10ని అండ్ 5ని సైన్స్ పక్కన పెట్టి 10కి ఉన్న సైన్ 5కి ఉన్న సైన్ పక్కన పెట్టి 10 + 5 15 కదా, 15 ఇక్కడ రాసేయాలి. రాసిన తర్వాత ఇప్పుడు వాటికి ఏ సైన్స్ ఉన్నాయి? నెగిటివ్ సైన్స్ ఉన్నాయి. అన్నిటికీ నెగిటివ్ సైన్స్ కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ సైన్స్ యాడ్ చేసినప్పుడు నెగిటివ్ సింబల్ ఉన్న ఆన్సరే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఆపోజిట్ సైన్స్. ఇక్కడ చూడండి, ఇది ఏ కేటగిరీ? ఆపోజిట్ సైన్స్ ఉన్న కేటగిరీ కాబట్టి ఇక్కడ నేను ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేసామో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎడిషన్ చేసాం కానీ ఇక్కడ ఏమో సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంది మరి? సెకండ్ స్టెప్ ఏమో బిగ్గర్ 1 సైన్ తీసుకోవాలి. బిగ్గర్ 1కి ఏ సైన్ ఉందో ఆ సైన్ తీసుకోవాలి. బిగ్గర్ 1 సైన్ తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు 6, 4కి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏమీ ఆలోచించకుండా పెద్దదాని నుంచి చిన్నది తీసేయాలి. కాబట్టి మనం పెద్దదాన్ని చిన్నది తీసేయాలి. చూడండి, 6, 4 6 ఏమో పెద్దది, 4 ఏమో చిన్నది. సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేసి 6 - 4 2 కదా, ఇక్కడ రాసేద్దాం. రాసి ఇప్పుడు ఆలోచించాలి పెద్దదానికి ఏ సింబల్ ఉంది అని. ఓకే, పెద్దదానికి 6కి ఇక్కడ 6 పెద్దది కదా, దానికి సింబల్ ఏముంది? మైనస్. కాబట్టి ఆన్సర్కి మైనస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం ఆపోజిట్ సైన్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. చేసిన తర్వాత పెద్దదానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 10 - 6 10 6ని ఏం ఆలోచించకుండా ఇప్పుడు 10 - 6 చేద్దాం. 4 వచ్చింది. తర్వాత ఇప్పుడు పెద్దదానికి ఏ సింబల్ ఉంది? ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ పెట్టుకోవాలి. ఓకే, దీంట్లో ఈ 4 ప్రాబ్లమ్స్లో మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్న ప్రాబ్లమ్స్ 2 అనమాట. కొత్తగా నేర్చుకున్న ప్రాబ్లమ్స్ 2 అనమాట. అవే చూద్దాం. ఇదేమో 10 + 5 అనేదేమో ఎప్పటి నుంచో మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్న ప్రాబ్లం, అవునా కదా? కాబట్టి దీని గురించి మీరు ఆలోచించవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే చూడండి, ఈ 4th ప్రాబ్లం తీసుకోండి, లాస్ట్ ప్రాబ్లం. ఇది మీరు చిన్నప్పటి నుంచి చేస్తుంది. 10 - 6 అని. 10 - 6 బిగ్గర్ 1 - స్మాలర్ 1 అనేది ఎప్పటి నుంచి చేస్తారు. కాబట్టి ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే అవి కొత్తగా మనం నేర్చుకునేది ఏం లేదు, అండ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడ కొత్తగా నేర్చుకుంటే అంటే ఆపోజిట్ అనమాట. ఏంటంటే చూడండి, పాజిటివ్ నెంబర్స్ బదులు పాజిటివ్ నెంబర్స్ బదులు నెగిటివ్ నెంబర్స్. ఇక్కడ ఏంది? బిగ్ మైనస్ స్మాల్ బదులు స్మాల్ మైనస్ బిగ్ అనమాట. స్మాల్ మైనస్ బిగ్ అట్లా అనమాట. అట్లా అర్థమైంది? ఇంతకుముందు ఏమో బిగ్ మైనస్ స్మాల్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్మాల్ మైనస్ బిగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ ఇంటీజర్స్ టాపిక్స్లో మనం చేసేది అదేనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. 6 + 4 + 3 + 2 + 1 =
-6 ప్లస్ -4 -2 -1 -5 ఈక్వల్ టు ఓకే -6 -4 +3 +2 ఓకే ఓకే ముందుగా ఈ ప్రోడక్ట్ చేద్దాం. ఇది మీకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి మీరు చేస్తున్నది అన్ని ఎడిషన్ చేసుకోవడమే కదా. అన్ని పాజిటివ్ సింబల్స్ ఉన్నాయి, ఎడిషన్ చేసుకోవాల్సింది. 10 13 15 16 కాబట్టి 16 రాసేద్దాం. అన్ని పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసాం కాబట్టి +16 అన్నమాట. ఓకే, ఇక్కడ ప్లస్ రాయకపోయినా రాసిన ఒకటే కాబట్టి 16 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇవి చూద్దాం. 6 + 4 ఇక్కడ చూద్దాం అసలు ఏ కేటగిరీ. సేమ్ సైన్స్ ఉన్నాయి కదా, అన్నిట్లో సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, మళ్ళీ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసి ఈ నెంబర్స్ అన్నిటికీ ఏ సైన్ ఉందో ఆ సైన్ తీసుకోవాలి. 6 + 4 10 10 + 2 12 12 + 1 13 13 + 3 18 ఓకే 18 రాశారు. ఇప్పుడు వీటన్నిటి కూడా ఏ సైన్ ఉంది, నెగిటివ్ సైన్ కాబట్టి నెగిటివ్ సింబల్ తీసుకోవాలన్నమాట. ఆ విధంగా అనమాట. సేమ్ సైన్ అప్పుడు ఎడిషన్ చేయాలి, వాటికి ఉన్న సైన్ అక్కడ పెట్టాలి అనేది మనం నేర్చుకున్న విషయం. వర్కింగ్ ఎడిషన్ చేయాలి, గివెన్ నెంబర్స్ కేసు అంటే తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ ఏంది, ఒకటి మైనస్ ఉంది, ప్లస్ ఉంది, ఇట్లా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి అంటే నెంబర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇంకోటి నెగిటివ్ నెంబర్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవాలి, పాజిటివ్ నెంబర్స్ అన్ని ఒక దగ్గర రాసుకుందాం. అంటే -6 + 4 -6 అండ్ -4 ఉంది చూసారా, వీటిని సపరేట్గా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3ని అండ్ 2ని సపరేట్గా యాడ్ చేసుకోవాలి. చూద్దాం. ఈ 2 సేమ్ సైన్స్ ఉన్నాయి కదా కాబట్టి వీటిని యాడ్ చేసుకుందాం. సేమ్ సైన్స్ ఉన్న నెంబర్స్ అంటే సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ కాన్సెప్ట్ సేమ్ సైన్స్ యాడ్ చేసుకోవాలి. అంటే 6ని 4ని యాడ్ చేసుకొని వచ్చిన దానికి నెగిటివ్ సైన్ పెట్టుకోవాలి. రైట్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ సైన్స్ 3 + 2 5 కదా, సేమ్ సైన్స్ ఒకటి యాడ్ చేసుకోవాలి, ప్లస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టెప్ దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది అని చూడ ఒకసారి. అంటే దీనికి ఏమో నెగిటివ్ సైన్ ఉంది, దీనికి ఏమో పాజిటివ్ సైన్ ఉంది. నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ ఉంది అనుకో, మనం ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి అండ్ బిగ్గర్ వన్ సైన్ తీసుకోవాలి. సబ్ట్రాక్షన్ చేయాలి అంటే 10 నుంచి 10 బిగ్గర్ వన్ కదా అండ్ 5 స్మాల్ వన్ కదా, సబ్ట్రాక్షన్ చేసి 5 రాసేద్దాం. ఓకే, 10 - 5 5 ఇచ్చి రాసేసి. ఇప్పుడు బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉంది, ఇప్పుడు బిగ్గర్ వన్ ఇది కదా, బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉంది, నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మన ఆన్సర్కి నెగిటివ్ సైన్ పెట్టాలి. ఈ విధంగా ఓకేనా. ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇలా ఇచ్చేది అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా నెగిటివ్ సైన్స్ నెంబర్స్ అన్నీ కూడా అన్ని నెగిటివ్ సైన్స్ ఉన్నాయి, వీటన్నిటిని యాడ్ చేసుకొని నెగిటివ్ సైన్ పెట్టాలి. 3 + 2 5 5 + 1 6 నెగిటివ్ సైన్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ సైన్స్ నెంబర్స్ అన్ని యాడ్ చేయండి. 5 + 1 9 9 + 2 11 రాసేసేయండి. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇప్పుడు అపోజిట్ సైన్స్ ఉన్నాయి, వీటికి అపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 11 - 6 చేసేయాలి. ఓకేనా, 6 చేస్తే 5 వస్తుంది, 5 రాసేద్దాం. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉంది, ప్లస్ కాబట్టి ప్లస్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నేను. చూడండి, ఇక్కడ -6 + 11 ఉంది సరే, అంటే బిగ్గర్ వన్కి పాజిటివ్ నెంబర్ ఉంది. బిగ్గర్ వన్కి పాజిటివ్ నెంబర్ ఉంది అంటే ఇంకో ఈ ప్రాబ్లమ్ని ఇలా కూడా రాసుకోవచ్చు. చూడండి, బిగ్గర్ వన్కి పాజిటివ్ అంటే 11 ఇక్కడ దాని పక్కన -6 ఇట్లా కూడా రాసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ని. అంటే +6 +11 -6 ఉంది, +11 -6 ఉంది. ఇది కాబట్టి ఇంకో నేను ప్లేసెస్ చేంజ్ చేశాను కానీ సింబల్స్ మార్చలే. +11 అట్లే రాసా, -6 ఎట్లా అట్లా రాసిన. ఇప్పుడు రాస్తే ఇది చిన్న పని చేసిన ప్రాబ్లం కాదా, ఇది చెప్పండి. 11 - 6 అనేది చిన్న పని చేసిన ప్రాబ్లం కదా. 11 - 6 అంటే 5 కదా, ఆ విధంగా అనమాట. కాబట్టి ఇలా రాసేంత మాత్రాన మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది -6 + 11 అన్నా 11 - 6 అన్నా ఒకటే. ఓకే, 11 - 6 అన్నా ఒకటే, 5 వస్తుంది కదా. ఇక అప్పుడు ఇదంతా సేమ్ సైన్స్ ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి అని చెప్పి మళ్ళీ అవి గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పని 11 - 6 = 5 అని చేసినాక అది పెట్టేసేయచ్చు అనమాట. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, బిగ్గర్ వన్కి నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడే మనం కొత్తగా నేర్చుకున్న ప్రాబ్లం. ఓకేనా, బిగ్గర్ వన్కి నెగిటివ్ నెంబర్, ఇక్కడ బిగ్గర్ వన్కి పాజిటివ్ ఉంది కాబట్టి ఆల్రెడీ చిన్న పని చేస్తున్న ప్రాబ్లం అనమాట. ఓకే, రైట్. ఓకే నాన్న, ఇంకో ప్రాబ్లం చేద్దాం. 6 + 4 - 3 + 2 - 5 = what ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు పాజిటివ్ నెంబర్స్ అన్నీ ఒకటిగా రాసుకుందాం. 6 4 + 2 రాసుకుందాం. 6 1 4 1 ప్లస్ ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. ఇవన్నీ కూడా నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ ఏంటంటే 6 + 4 + 2 ఒక దగ్గర రాసుకున్నాం అండ్ -3 -5 ఒక దగ్గర రాద్దాం. ఓకే, రాసేసి ఇప్పుడు ఏం చేద్దాం, 6 + 4 + 2 అంటే 12 కాబట్టి 12 ఇక్కడ రాసేయండి అండ్ -3 -8 రాసేయండి. ఇప్పుడు ఏమైతే చూడ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, లేదా 12 - 8 4 అని మీకు తెలుసుగా, అది రాసేసినా ఏం లేదు.
లేదా ఈ కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చు. ఏ కాన్సెప్ట్ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 12 - 8 అని సబ్ట్రాక్ట్ చేయాలి. 4 వస్తుంది. ఇక్కడ 4 వచ్చిన తర్వాత ఇప్పుడు సింబల్ ఏం తీసుకోవాలంటే బిగ్గర్ మనకి ఏ సింబల్ ఉంది ప్లస్ ఉంది కాబట్టి కూడా మనం ప్లస్ పెట్టుకోవాలి. ఆ విధంగా అనమాట. ఇదేనా మేము హోంవర్క్ ఇస్తాను మీకు ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, దీంట్లో కూడా చూడండి అన్న, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలి, ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలి అంటే సైన్ ఏం తీసుకోవాలి అని చెప్తున్నట్టు అనమాట. చూడండి, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు 2 సేమ్ సైన్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఏ సైన్ వస్తుంది అనేది నేర్చుకోబోతున్నారు. అదేవిధంగా 2 ఆపోజిట్ సైన్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఏ సైన్ వస్తుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. చూడండి ఒకసారి, ఇక్కడ దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి నా ప్రాబ్లమ్స్. టైప్ 1 ఏంటంటే 2 పాజిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేయడం, పాజిటివ్ సైన్ ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయడం. టైప్ 2 ఏంటంటే 2 నెగటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేయడం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక దీన్ని ఇలా కూడా చెప్పవచ్చు, ప్లస్ ఇంటూ ప్లస్ అని, మైనస్ ఇంటూ మైనస్ అని కూడా చెప్పవచ్చు అనమాట. అయితే మరి దీనికి ఏం సైన్ వస్తుంది అంటే సేమ్ సైన్స్ ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. 2 సేమ్ సైన్స్ని మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ సైన్ వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఇంకా ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు అంటే ప్లస్ ఇంటూ మైనస్ అంటే పాజిటివ్ నెంబర్ అండ్ ఇంటూ నెగటివ్ నెంబర్ అనమాట. నెగటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్, దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఈ విధంగా ఓకేనా. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు వచ్చే సైన్ ఏంటి అంటే నెగటివ్ సైన్ వస్తుంది, అంటే నెగటివ్ నెంబర్ వస్తుంది. ఆపోజిట్ సైన్స్ ఉన్న 2 నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే నెగటివ్ సైన్ నెంబర్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఎలా రీడ్ చేసుకోవాలంటే ఎలా బైహార్ట్ చేసుకోవాలి నోటికంటే చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అని, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని, అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అని, ఇలా మీరు బైహార్ట్ చేసుకోవాలి, నోటికి అలవాటు చేసుకోవాలి అనమాట. ఓకే, అర్థం చేసుకోవడం మాత్రం చాలా సింపుల్. ఎలా అర్థం చేసుకోవాలి అంటే చూడండి, సేమ్ సైన్స్ ఉన్నవి మల్టిప్లై చేస్తే, సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే 2 సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ, సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక ఆపోజిట్ సైన్స్ ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి, మైనస్ ఒకసారి ప్లస్ ఒకసారి, అలా తీసుకొని మల్టిప్లై చేస్తే మాత్రం మైనస్ వస్తుంది. ఒక ప్లస్ ఒక మైనస్ ప్లస్ ఎట్లున్నా ఒకటే, వాటిని మల్టిప్లై చేసేటప్పుడు మల్టిప్లై చేస్తున్నాము ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ సైన్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అంటే నెగిటివ్ సైన్ ఉన్న నెంబర్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనము వీటి మీద మనం ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చేయడానికి ముందు ఇక్కడ స్టెప్ 1 స్టెప్ 2 ఏంటో చూద్దాం ఒకసారి. స్టెప్ 1 స్టెప్ 2 ఏంటి, మన స్టెప్ 1 ఏంటి అంటే మనం ఏం చేయబోతున్నాం, మల్టిప్లై చేస్తున్నాం, అంటే నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి స్టెప్ 1 ఏంటి, ముందు నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. స్టెప్ 1 ఏంటి, మల్టిప్లై చేయాలి. స్టెప్ 1 ఏంటి, మల్టిప్లై చేయాలి. రైట్. అండ్ స్టెప్ 2 ఏంటంటే సింబల్ ఏం తీసుకోవాలి. అక్కడేమో ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయాలి, ఇక్కడేమో కంపల్సరీ మల్టిప్లై చేయాలి, ఎందుకంటే నెంబర్స్ మధ్య మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్గా సైన్ ఏం తీసుకోవాలంటే సేమ్ సైన్స్ ఉన్నప్పుడు నో డౌట్ పాజిటివ్ సైన్ తీసుకోవాలి. రైట్. ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లై చేయాలి లేదా మల్టిప్లికేషన్ చేయాలి. రైట్ నా. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే 2 ఆపోజిట్ సైన్స్ మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకోవాలి ఆన్సర్కి. ఈ విధంగా నాన్న. రైట్. ఇప్పుడు వీటి మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చేద్దాం. టైప్ 1 ప్రాబ్లం ఏంటి, టైప్ 1 సేమ్ సైన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కదా, అది కూడా పాజిటివ్ సైన్స్ ఉన్నారు కదా, అంటే 5 into 6 ఇలా మల్టిప్లై చేసాము. ఓకే, 5 into 6. టైప్ 2 ప్రాబ్లం ఏంది, -5 into -6 అనమాట. అండ్ టైప్ 3 ప్రాబ్లం ఏంటి అంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, మైనస్ ఒకసారి ప్లస్ ఒకసారి. అండ్ 4th ప్రాబ్లం ఏంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అనమాట. ఓకే, ఈ నెంబర్కి ఎప్పుడైతే నెగిటివ్ సైన్ ఉంటుందో చూడండి, ఇక్కడ ఇంటూ పక్కన మైనస్ ఉంది. ఈ రెండు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా, ఇంటూ చేయాలా మైనస్ చేయాలనేది కన్ఫ్యూజ్ అవుతాం అని చెప్పి ఉద్దేశంతో ఇలా బ్రాకెట్ పెట్టుకోవాలి నెగిటివ్ నెంబర్కి. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఇది చేద్దాం. 5 into 6 ఏంటి, 30. 5 into 6 ఏంటి, 30. అంటే ముందుగా మీరు ఇక్కడ ఆపోజిట్ సైన్స్ ఉన్నా సేమ్ సైన్స్ ఉన్నా మనం చేయాల్సింది మల్టిప్లికేషనే కాబట్టి ముందుగా నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. స్టెప్ 1 అనమాట ఇది. ఓకేనా, ఏం చేయాలి, నెంబర్స్ మల్టిప్లై చేసేయాలి. అక్కడైతే ఆప్షన్ ఉంది, ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా అని. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ లేదు. ఓకే, ఒకటే ఆప్షన్ మనకున్నది ఏంది, ఓన్లీ మల్టిప్లై చేయాలి. ఓకేనా, వీటి మధ్య మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి
మనం మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత స్టెప్ 2 ఏంటంటే సింబల్ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అనేది ఇక్కడ ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా. ఇక్కడ ఏది చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది. ఇప్పుడు మనం నేర్చుకున్నాం సేమ్ సైన్స్, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా, ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ అని, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని సేమ్ సైన్స్ ఉన్నప్పుడు అదేవిధంగా మైనస్ ఇంటూ ప్లస్ ఉన్నా ప్లస్ ఇంటూ మైనస్ ఉన్నా మనకు వచ్చేది మైనస్ అని నేర్చుకోవడం జరిగింది. ఓకేనా, నేర్చుకున్నాం. రైట్, ఓకే. ఇక్కడ అదే అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. 5 6 30 రాసేసాం. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మధ్యలో ఏముంది, ఇంటూ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ అన్నాడు. మైనస్ ఇంటూ మైనస్ సేమ్ సింబల్ అన్నప్పుడు ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ 30 అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ అందుకే ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ తీసుకున్నాం. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. కాబట్టి మైనస్ రాస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి మైనస్ ఆ విధంగా. ఓకే, స్టెప్ 1 ఏమో నెంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి, స్టెప్ 2 ఏమో సింబల్స్ మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, ఇంతే అనమాట. మల్టిప్లికేషన్ ఆఫ్ సింబల్స్ మనం ఎంతవరకు నేర్చుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ అప్లై చేసి స్టెప్ 2 అనమాట. స్టెప్ 1 ఏమో నెంబర్స్ మల్టిప్లై చేయడం, స్టెప్ 2 ఏమో సైన్స్ని మల్టిప్లై చేయడం. సైన్స్ మల్టిప్లికేషన్ చేసేది ఇది అనమాట. దీన్ని ఏమంటాం అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ అంటాం. ఓకేనా, ఈ బాక్స్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్. ఓకే, ఈ బాక్స్ ఏంటి, మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ అనమాట. రైట్ నాన్న, వీటి మీద మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఫైవ్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, 6th ప్రాబ్లం. 5 ఇంటూ మైనస్ 3 ఇంటూ మైనస్ 1 ఇంటూ 4. ఓకే, ఇది ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఇప్పుడు 5 ఇంటూ 3 15 2 30 ఇంటూ 1 30. ఓకే, అంటే ముందుగా నెంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి, ఆ తర్వాత సైన్స్ మల్టిప్లై చేసుకోవాలి. 15 to the 30 అలా రాసేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సైన్ రాద్దాం. ఇక్కడ ప్లస్ సైన్ ప్లస్ సైన్ ప్లస్ సైన్ ప్లస్ సైన్ అన్ని పాజిటివ్ సైన్సే కాబట్టి ఇక దాంట్లో నెగిటివ్ అనే ముచ్చట లేదు కాబట్టి ఖచ్చితంగా ప్లస్ వస్తుంది. ఒకవేళ చేయాలనుకున్నా కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, అన్ని ప్లస్. ఇక్కడ నెగిటివ్ అనే సైన్ లేదు కాబట్టి నెగిటివ్ వచ్చే ముచ్చట లేదు. కానీ అయినా సరే చూద్దాం. ఇంకో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే, మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే, మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే, లాస్ట్కి ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది కాబట్టి పెట్టుకోవాలి ప్లస్ అని. ఓకే, ఇక్కడ చూద్దాం. ప్లస్ ఇంటూ చూడండి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇలా ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది, ప్లస్ వస్తుంది. కాబట్టి ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది. ఆ ప్లస్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లస్ రాసుకోవాలి. ఆన్సర్ ఎందుకు చూస్తుంది, నెంబర్స్ మల్టిప్లై 5 3 15 15 4 to 60 ఈ విధంగా అనమాట. రైట్ అన్న, ఓకే. దీనికి సంబంధించిన ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఏమొచ్చింది చెప్పండి. 1 into 2 into 3 ముందు నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 1 into 2 2 2 3 6. ఇప్పుడు సైన్స్ మల్టిప్లై చేయండి. సైన్స్ మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ మైనస్ తీసుకెళ్ళి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మల్టిప్లై చేస్తే ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది కాబట్టి ఆ మైనస్ తీసుకెళ్ళి ఇక్కడ రాసుకోవాలి. ఆ విధంగా అనమాట. ఓకేనా, తర్వాత నేను మీకు ఇంకా కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను చూడండి ఒకసారి. ఎక్కువ సైన్స్ ఉన్నప్పుడు నాన్న, ఇప్పుడు సైన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 into -1 into -2 into -3 into -4 into -5 into ఇట్లా ఉంది అనుకోండి. ఇట్లా ఉన్నప్పుడు నెంబర్స్ మల్టిప్లై ఫస్ట్ ఏం చేద్దాం. 1 into 2 2 3 6 24 120 వచ్చింది. ఓకే,
120 వచ్చేసి నెంబర్స్ మల్టిప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సైన్స్ మల్టిప్లై చేయాలి. సైన్స్ మల్టిప్లై చేసి చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ఆన్సర్ రాయడం జరిగింది మనం. ఓకేనా, ఈ విధంగా చేయడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది. మరి అలా చేయకుండా ఒక సింపుల్ టెక్నిక్ మనం ఇక్కడ నేర్చుకుందాం. చూడండి, రైట్, మీకు తెలిసింది ఫస్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమొచ్చింది, ఈ రెండిట్లో మైనస్ ఇంటూ ప్లస్ కానీ ప్లస్ ఇంటూ మైనస్ కానీ ఏమొచ్చింది, మైనస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమొచ్చింది, మీకు తెలిసిన విషయం ప్లస్. ఇప్పుడు ఎక్కువసార్లు మైనస్ రిపీట్ అయినప్పుడు ఏంటి చూద్దాం. అంటే మైనస్ ఇంటూ ఒకసారి మైనస్, ఇక్కడ 2 సార్లు మైనస్, ఇప్పుడు 3 సార్లు మైనస్ ఉంటే ఏమవుతుంది. అదేవిధంగా 4 సార్లు మైనస్ ఉంటే ఏ సైన్ వస్తుంది. నెక్స్ట్ 5 సార్లు మైనస్ ఉంటే ఏమొస్తుంది. నెక్స్ట్ 6 సార్లు మైనస్ ఉంటే 1 2 3 4 5 6 ఏమొస్తుందో చూద్దాం. రైట్, ఇది ఆల్రెడీ చేసేసాం. చూద్దాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మరి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, ఈ విధంగా వచ్చింది. అండ్ ఇక్కడ 4th టైం ఉంది కదా, మల్టిప్లై చేయవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, ఆ విధంగా వచ్చింది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఈ విధంగా మల్టిప్లై చేసుకోకపోతే ఇంకా ప్లస్ వస్తుంది. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మైనస్ ఎన్నిసార్లు ఉంది, ఒకేసారి 1 టైం మైనస్ ఉంది, 1 టైమే మైనస్ ఉంది, 1 టైం నెగిటివ్ సైన్ ఉంది. రైట్, నెక్స్ట్ 1 టైం ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి, 2 టైమ్స్ నెగిటివ్ సైన్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి 3 టైమ్స్ నెగిటివ్ సైన్ ఉంది, 3 టైమ్స్. ఇక్కడ 4 టైమ్స్ ఉంది, 1 2 3 4 టైమ్స్ ఉంది, 4 టైమ్స్ ఉంది. ఇక్కడ 5 టైమ్స్ ఉంది, ఇక్కడ 6 టైమ్స్ ఉంది, 1 2 3 4 5 6 టైమ్స్ ఉంది, 6 టైమ్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు చెప్పండి. ఓకే, అంటే ఒకసారి ఈ 3 ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ది, థర్డ్ది, 5th అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ ప్రాబ్లంలోనేమో చూడండి, ఈ ఫస్ట్ దాంట్లో ఒకేసారి మైనస్ తీసుకున్నాము. ఒకసారి మైనస్ తీసుకుంటే అంటే ఒకసారి అంటే ఆడ్ నెంబర్ అనమాట, తీసుకుంటే మైనస్ సింబల్ వచ్చింది. ఇక్కడ థర్డ్ తీసుకుంటే 3 టైమ్స్ మైనస్ తీసుకున్నాం. 3 టైమ్స్ మైనస్ తీసుకున్నాం అంటే అర్థమైంది, 3 టైమ్స్ అంటే అర్థమైంది ఆడ్ అనమాట, ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ 5 టైమ్స్ మైనస్ తీసుకున్నాము, మైనస్ 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 అని ఇక్కడ 5 టైమ్స్ తీసుకున్నాం. 5 అంటే ఏంది, ఆడ్ నెంబర్. ఓకే, అంటే ఇక్కడ కూడా ఏమొచ్చింది ఆన్సర్ చూడండి, మైనస్ సింబల్ వచ్చింది, ఇక్కడ మైనస్ సింబల్ వచ్చింది, ఇక్కడ మైనస్ సింబల్ వచ్చింది. ఈ 3 నేను రౌండప్ చేశాను చూసారా, అవన్నీ కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మైనస్ తీసుకున్నప్పుడు మైనస్ సింబల్ వస్తుంది. ఓకేనా, చాలా జాగ్రత్తగా చదివండి. ఇక్కడ మైనస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటున్నామా, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటున్నామా, ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటున్నాం అనేది గమనిస్తే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నప్పుడే నెగిటివ్ సైన్ వస్తుంది. గమనించండి ఒకసారి, దీంట్లో ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఒకసారి తీసుకున్నాం. 1 అంటే 1 అంటే అర్థమైంది ఆడ్ నెంబర్, అంటే ఒకసారి తీసుకున్నప్పుడు నెగిటివ్ సైన్ వచ్చింది. 3 టైమ్స్ తీసుకున్నప్పుడు 1 2 3 టైమ్స్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, 3 అంటే ఆడ్ కదా, ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నప్పుడు నెగిటివ్ సైన్ వచ్చింది. అదేవిధంగా 5 టైమ్స్ తీసుకుంటే 5 అంటే కూడా ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటే కూడా నెగిటివ్ సైన్ వచ్చింది. రిమైనింగ్ కేసెస్ అన్నీ చూడండి, రిమైనింగ్ అన్నీ కూడా ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్న ప్లస్ వచ్చింది. ఈవెన్ అంటే 2 ఈవెనే కదా, 2 ఈవెన్, కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటే ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ సైన్ వచ్చింది. అదేవిధంగా 4 చూడండి, 4 అంటే ఈవెన్ నెంబర్ కదా, 4 అంటే ఈవెన్ నెంబర్ కదా, ఇక్కడ పాజిటివ్ సైన్ వచ్చింది. ఇప్పుడు 6 ఈవెన్ నెంబర్ కదా, 6 ఈవెన్ నెంబర్ కదా, ఇక్కడ ఏమొచ్చింది, పాజిటివ్ సైన్ వచ్చింది. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటేనేమో చూడండి, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 టైమ్స్ తీసుకున్నా, 4 టైమ్స్ తీసుకున్నా, 6 టైమ్స్ తీసుకుంటేనేమో వీటన్నిటికి కూడా ఏమొస్తుంది అంటే ప్లస్ సింబల్ వస్తుంది. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నప్పుడు మాత్రమే నెగిటివ్ సైన్ వస్తుంది. ఓకేనా, ఇది మనం గమనించాల్సిన విషయం అనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రతిసారి కూడా ఎన్ని మైనస్లు ఉన్నా వాటి అన్నిటిని కూడా లెక్కించకుండా, అంటే మైనస్ ఇంటూ మైనస్ అంటే ఎట్లా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని ఇట్లా కౌంట్ చేయకుండా, ఇలా చేయకుండా సింపుల్గా ఎన్నిసార్లు మైనస్ ఉంది చూడాలి.
అంతేనా? ఎన్నిసార్లు మైనస్ ఉంది చూసి ఒకసారి మైనస్ ఉంది అనుకోండి, 1 టైం మైనస్ ఉంది అనుకోండి మైనస్, 3 టైమ్స్ ఉంది అనుకోండి మైనస్, 5 టైమ్స్ మైనస్ అనుకో మైనస్, అట్లా ఆర్డర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉందంటే మైనస్. రిమైనింగ్ అన్ని కేసులో కూడా ఎప్పుడు పాజిటివ్ సింబల్ వస్తుంది అనమాట. ఇదే ఇక్కడ మనం గమనించిన విషయం అనమాట. ఓకే, ఐఎమ్ టెలింగ్ ఇన్ సీన్ అన్న. మళ్ళీ ఒకసారి ఎంతసేపు నేను చెప్పిన దానికి ఈ క్లియర్గా ఒక సెంటెన్స్ రూపంలో ఇక్కడ ఇచ్చాను చూడండి. మల్టిప్లికేషన్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ నెగిటివ్ సైన్, మల్టిప్లికేషన్ ఆఫ్ odd number of times of negative sign ఈక్వల్ టు నెగిటివ్ సైన్ ఓన్లీ. అంటే దీని అర్థం ఏంటి అంటే నెగిటివ్ సైన్స్ని నువ్వు ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక తీసుకొని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్లో నెగిటివ్ సైన్ వస్తుంది అనమాట. ఇది అంటే ఇది తప్ప, ఈ కేసు తప్ప మిగిలిన అన్ని కేసెస్లో కూడా మీకు పాజిటివ్ సైన్ వస్తుంది అని అర్థం అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు మరి ఇంతకుముందు ఏమో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అట్లా చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఇక్కడ చూద్దాం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి కొన్ని ప్రాబ్లమ్స్. 5 into 3 into 2 into ఇలా ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేయాలి, 5 3 15 15 2 30 30 5 150 అని రాసేసి ఇప్పుడు నెంబర్స్ మల్టిప్లై చేసిన తర్వాత సైన్స్ మల్టిప్లై చేద్దాం. సైన్స్ మల్టిప్లై చేయడానికి సింపుల్గా నెగిటివ్ సైన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తే సరిపోతుంది. 1 2 3 4 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ వస్తుంది అని అర్థం అన్నమాట. కాబట్టి ప్లస్ సింబల్ ఆన్సర్ అంటే మీరు ఓన్లీ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నప్పుడే మైనస్ పెట్టుకోవాలి. ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దాం. -5 -2 -1 అండ్ 3 ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. 5 to 10 10 to 30 వచ్చింది. ఓకే, ఇప్పుడు సైన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. నెగిటివ్ సైన్స్ ఒకటే కౌంట్ చేస్తారు పోతుంది. 1 2 3 టైమ్స్ ఉంది. 3 టైమ్స్ నెగిటివ్ సైన్స్ ఉంటే అది 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనకి సింబల్ ఏమొస్తుంది, మైనస్ సింబల్ వస్తుంది. ఈ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. -1 into -2 into -3 into -4 into -5. ఓకే, ముందుగా నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. నెంబర్స్ 1 2 2 6 6 4 24 and 120 వస్తుంది. ఇప్పుడు సైన్స్ చూద్దాం ఎన్ని ఉన్నాయి. నెగిటివ్ సైన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 టైమ్స్ ఉంది. 5 అంటే ఆడ్, 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నెగిటివ్ సైన్ రిపీట్ అయింది కాబట్టి మనకి నెగిటివ్ సైన్ వస్తుంది. ఈ విధంగా నాన్న. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఇక ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి అంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్. ఈ 2 టాపిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది సమ్ టైమ్స్. అది ఎక్కడెక్కడ చూద్దాం ఒకసారి. ఈ 2 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీకు ఆ కన్ఫ్యూజన్ పోతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నేను 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మీద ఒకటి అండ్ మల్టిప్లికేషన్ మీద ఒకటి ఇచ్చాను అన్నమాట. ఇప్పుడు ఒకసారి డివిజన్ కూడా అయితే చూద్దాం. డివిజన్ ఏంటి, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ చేసేటప్పుడు సేమ్ సైన్స్ అండ్ ఆపోజిట్ సైన్స్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి అండ్ అపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సింబల్ మాత్రం ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి కదా. ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్ సబ్ట్రాక్షన్ చేయాలి, సెకండ్ స్టెప్ సింబల్ తీసుకోవాలి. ఈ సెకండ్ స్టెప్ ఏంటి, సేమ్ ఉన్నప్పుడు మీరు నెంబర్స్కి ఏ సింబల్ ఉందో అది తీసుకోవాలి. అంటే గివెన్ నెంబర్ సింబలే తీసుకోవాలి. గివెన్ నెంబర్స్కి ఏ సింబల్ ఉందో ఆ సింబలే తీసుకోవాలి. గివెన్ నెంబర్స్కి ఏ సింబల్స్ ఉన్నాయి అవి తీసుకోవాలి. రైట్? ఇంకా సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత బిగ్గర్ వన్కి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ తీసుకోవాలి. బిగ్గర్ వన్కి ఏ సింబల్ ఉంది, బిగ్గర్ వన్కి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంటూ అనే కాన్సెప్ట్ లేదు చూసారా. ఇంటూ అనేది ఇక్కడ లేదు ఎక్కడ కూడా. కాబట్టి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ప్రాబ్లం అన్నమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలి. ఈ 4ని 5ని తీసుకొని ఎడిషన్ చేసి ఇప్పుడు సైన్ ఏది తీసుకోవాలి, గివెన్ నెంబర్స్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ తీసుకోవాలనేది ఇక్కడ. రైట్, అయితే పిల్లలు ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ ఎప్పుడైతే చెప్తామో అప్పటి నుంచి ఏం చేస్తారంటే పిల్లలు ఈ విధంగా చేస్తారు. సార్ మీరు ఏం చెప్పారు, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 టైమ్స్ నెగిటివ్ ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అక్కడ ప్లస్ వస్తుంది కదా సార్ అని చెప్పి పిల్లలు కొంతమంది చెప్తారు. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను బిగినింగ్లో. అది పర్ఫెక్ట్ అయినా కాదు. రైట్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందా చూడండి. ఇక్కడ మల్టిప్లికేషన్ కనబడుతుందా, మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ యూజ్ చేయడానికి లేదు. ఇక్కడ ఏంటంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్సే కాబట్టి మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ అప్లై చేయొద్దు. ఇక్కడ మనం చెప్పుకుని ఏంటంటే సేమ్ సైన్స్ ఉన్నప్పుడు యాడ్ చేయండి. ఈ సైన్స్ వీటికి ఏ సైన్ దో ఆ సైన్ పెట్టండి.
సరే, ఇక్కడ ఏముండాలి? పాజిటివ్ సైన్ కాదు ఉండేది, నెగిటివ్ సైన్. రైట్, కాబట్టి నేను తీసేసి నెగిటివ్ సైన్ పెడుతున్నాను. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉంది మధ్యలో. మల్టిప్లికేషన్ అప్పుడు సింపుల్గా మల్టిప్లై చేయాలని చెప్పాను. 4 5 20, ఏం ఆలోచించకుండా మీరు 20 అని రాసేసారు. ఇప్పుడు సైన్స్ మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్, మధ్యలో మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి ప్లస్ రాయాలి. మళ్ళీ దీంట్లో తీసుకొచ్చి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది సార్. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు వీటి సేమ్ సైన్ ఉన్నప్పుడు గివెన్ నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, మైనస్ పెట్టండి అనద్దు. అంటే ఈ కాన్సెప్ట్ని అక్కడ, ఆ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేయొద్దు. అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ కాన్సెప్ట్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ తీసుకెళ్ళి ఎడిషన్ సబ్ట్రాక్షన్లో అప్లై చేయొద్దు. అలా చేస్తే తప్పిపోతాయి ప్రాబ్లమ్స్. కాబట్టి అందుకనే కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. ఓకే, బిగినింగ్లోనే బాగా ప్రాక్టీస్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది, పర్ఫెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది ఎప్పుడు మీకు. ఓకేనా, మీరు పైన చదివారు అనుకోండి, ఇప్పుడు మిస్టేక్స్ అయిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ప్రాబ్లమ్స్ ఆఫీస్ అయినా